శైలు ప్రవీణ్ కిచెన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే చికెన్ గ్రేవీ మసాలా అయితే చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను, ఒకసారి వచ్చి చూసేయండి. ఫస్ట్ మనకైతే పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నామండి. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు అయితే కొత్తిమీర, చెక్క, లవంగ, ఇంకా కొబ్బెర, ఇంకా పుదీనా, కరివేపాకు, కారం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఆనియన్ అయితే తీసుకున్నాను, ఇంకా వెల్లుల్లి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగా అయితే చికెన్ అయితే 2 times వాటర్తో అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా 3rd time అయితే సాల్ట్, పసుపుతో అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే చికెన్ అనేది స్మెల్ అయితే రాదండి. అలా క్లీన్ చేసుకుంటే మీరు కూడా అలానే క్లీన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చికెన్ అయితే ఫస్ట్గా అయితే ఉడకబెట్టుకున్నామండి. ఇక్కడ చికెన్ అయితే వేస్తున్నాను. ఈ చికెన్ అయితే బాగా మెత్తగా అయితే ఉడకాలండి. చికెన్ అయితే వేసాను. ఇది ఒక 15 minutes ఉడకాలండి. మూత అయితే పెట్టుకుందాము. ఫస్ట్గా అయితే మనం ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సీకి అయితే వేసుకున్నాము. వాటికి కావాల్సినవి చూపిస్తాను. మరి ఇక్కడ కొత్తిమీర అయితే వేసానండి. కొత్తిమీర, కొబ్బరి, చెక్క, లవంగా వేసానండి. ఇవైతే మనం కొన్ని వాటర్ పోసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మీకు తగినంత వేసుకోండి. చికెన్కి కొంచెం ఎక్కువగానే పడుతుంది. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటామండి, బయట అయితే తీసుకోము. కొన్ని వాటర్ అయితే పోసుకున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇట్లా అయితే చేసుకోవాలండి. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఇట్లా పేస్ట్ అయితే అయింది. ఇంకా చికెన్ మన కింద వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఇంకా అయితే ఉడుకుతుందండి. చికెన్ అయితే ఇంకా అయితే ఉడకాలి. ఈ చికెన్ ఉడికితే చాలండి, మనకు తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే మసాలాలన్నీ వేసాక ఇంకా చికెన్ అందులో వేసి ఒక 10 minutes కానీ ఒక 15 minutes కానీ ఉడికితే సరిపోద్దండి. ఇంకా చికెన్ అయితే ఇంకా ఉడకాలి. ఇది దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే వేసుకున్నాము. ఇది చాలా బాగుందండి. బౌల్ అయితే చాలా బరువుగా ఉంది. చికెన్ అయితే ఇందులోకి వేసేద్దాము. ఎప్పుడైనా మీరు చికెన్ వండాలంటే ఫస్ట్ ఇలాగే ఉడకబెట్టుకోండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏమైందంటే నేను నాకు తెలియక లైటర్ అయితే వాటర్తో అయితే వాష్ చేశానండి. అది అప్పటి నుంచి అయితే ఇది పని అయితే చేయడం లేదు. ఇంకా ఈ మ్యాచ్ బాక్స్ అయితే వెలిగించాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అది ఇంకా ఒకసారి వెలుగుతుంది, ఒకసారి వెలగాలి. ఇది అదంటే నాకు అర్థం కాదు. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకున్నాం. చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇది ఆయిల్ వేడెక్కాక మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చిందండి. మా పిల్లలు అక్కడ రైమ్స్ అయితే వింటున్నారు.
ఆ వీడియోలో ఇంకా రైమ్స్ సౌండ్ వినిపిస్తుందని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ వేసాక టమాటో అయితే చూపించలేదు. ఇప్పుడు టమాటో అయితే క్లిప్ అయితే చూపిస్తున్నాను. ఒక చిన్నపాటి టమాటో తీసుకున్నాను, వాటిని కట్ చేసుకుంటున్నాను. ఇంకా అవి ఆనియన్ అయితే మగ్గాలి. ఆనియన్ మగ్గాక పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసాను. ఇంకా ఇవైతే బాగా కలుపుకోవాలి. చికెన్ అయితే ఉడకబెట్టేసాను, చూపించా కదా ఇందాక. మా పిల్లలైతే బాగా సతాయిస్తున్నారండి, చాలా సతాయిస్తున్నారు. ఇంకా రైమ్స్ అయితే పెట్టాము. ఇంకా ఇక్కడైతే ఇందాక చూపించిన పేస్ట్ అయితే ఇందులో అయితే కలుపుతున్నాను. ఇంకా ఇది మిశ్రమాన్ని అయితే అంతా కలుపుతున్నాను. ఇప్పుడైతే పేస్ట్ అయితే 10 మినిట్స్ అయితే బాగా మగ్గాలండి. ఇంకా అది మగ్గాక చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఆ చికెన్కి కూడా మసాలా పట్టాలంటే ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో బాగా మగ్గించాలండి. అప్పుడైతే ముక్కకైతే బాగా మసాలా అయితే అంటుకుంటుంది, చికెన్ అనేది స్మెల్ అయితే రాదు. ఇంకా సండే ఎలా గడిచింది ఫ్రెండ్స్ మీ ఇంట్లో? అందరూ తిన్నారా? ఈరోజు మాది లంచ్ అయితే లేట్గా అయింది. ఇక్కడైతే టమాటో అయితే వేసాను. ఇంకా టమాటో అయితే నేను ఎప్పుడు ఇలాగే వేస్తానండి, ముందుగా అయితే వేయను, చికెన్తో పాటు వేసాను టమాటో అయితే. ఇంకా మా ఇంట్లో అయితే చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి, అదే పాపది. ఇంకా షాప్స్ తిరిగానండి, సండే కదా ఎక్కడ దొరకలేదు. ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను. కారం అయితే 4 స్పూన్స్ అయితే వేసానండి. చికెన్కి కొంచెం కారం ఎక్కువగా పడుతుంది కదా, ఇంకా 4 స్పూన్స్ వేసాను. ఇంకా కారం అయితే, ఇంకా కారం తర్వాత ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే. ఇంక ఇంతే అండి. నేను చికెన్ మసాలా, గరం మసాలా ఇవైతే ఏం యూజ్ చేయనండి. ఇంకా మసాలా ఎక్కువైపోతుంది. ఇంకా ఆల్రెడీగా చెక్క లవంగం వేసేసాను కదా, ఇంకా కొబ్బరి ఇవన్నీ వేసేసాను కదా, ఇంకా అవైతే ఏవైతే యూజ్ అయితే చేయను. ఇంకా ఈ మాత్రమే నేను వేసేది చికెన్లోకి అయితే. ఇదే హెవీగా అనిపిస్తుందండి చికెన్ మసాలా ఇంకా చికెన్కి అయితే. ఇంకా బయట అయితే చాలా ఎండ ఉందండి, బయటకు వెళ్ళొచ్చాక అస్సలు వంట అయితే చేయబుద్దే కాలేదు. ఇంకా ఏమంటే ఇంకా సండే కదా, ఇంకా చికెన్ అయితే తెచ్చుకున్నాడు మా వారు, ఇంకా చేస్తున్నాను. యాక్చువల్గా మా కేర్ టేకర్ కూడా ఊరికైతే వెళ్తుంది. ఇంకా తను ఇంకా వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతాయండి, ఇంకేమనుకోవద్దండి. ఇంకా వెంటనే వీడియోస్ అంటే రావు. ఇంకా ఒక 4 డేస్ 5 డేస్కి ఒక వీడియో అయితే వస్తుంది. ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కదా, ఇంకా అమ్మాయి ఊరికి వెళ్తుంది, ఇంకా నేను మా హస్బెండే అనమాట. ఇంకా పిల్లల్ని పట్టుకోవాలి, వాళ్ళకి తినిపించాలి, ఇంకా సపోర్ట్ అయితే ఉండదు కదా. ఇంకా అమ్మాయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా సపోర్ట్ అయితే ఉండింది నాకు. ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా ఈ వాటర్లో అయితే బాగా మగ్గాలి. నేనైతే వాటర్ అయితే ఎక్కువగా వేయనండి చికెన్లో. నాకు ఎక్కువగా చికెన్లో వాటర్ ఉంటే తినబుద్ధి అవ్వదు, ఎందుకంటే ఇంకా ముక్క స్మెల్ వస్తుందేమోనని నాకు ఇంకా వాటర్ అయితే ఎక్కువగా వేయను. ఇక్కడైతే పుదీనా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా కొత్తిమీర అయితే లేదండి, ఇంకా పుదీనా ఉంది, ఇంకా పుదీనానే వేసాను. మా అబ్బాయి అయితే ఏడుస్తున్నాడండి, తనకు యాక్చువల్లీ హెల్త్ అయితే బాగలేదు, ఫీవర్ కోల్డ్ అయితే ఉంది. ఇంకా అందుకే బాబు ఇంకా ఏడుస్తున్నాడని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంక ఇక్కడైతే బాగా చెప్పమంటే ఏడుస్తున్నాడు. ఇంతటితో వీడియో అయితే అయిపోయిందండి. ఓకే.